Hello viewers, welcome back. So it's a very unfortunate incident. So అసలు ఈ న్యూస్ విన్న తర్వాత ఈవెన్ పిఎం మోడీ గారు కూడా వాళ్ళ సంతాపాన్ని తెలియజేశారు. సో మీ అందరికీ తెలిసి న్యూస్ వింటూనే ఉన్నారు. సో సో ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జరిగిన ఒక చిన్న తొక్కిసలాటలో 120 మెంబర్స్ దాకా చనిపోయారు. సో ఒక బోలే బాబా అనే ఒక వ్యక్తి గాడ్ మ్యాన్ అని చెప్పుకున్న వ్యక్తి ఒక సత్సంగ్ అంటే ఒక దేవుడు రిలీజియస్ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాడు. సో ఆ గ్యాదరింగ్కి అటెండ్ అయిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో డివర్స్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం ముగించుకుని అయిపోయిన తర్వాత ఇక వెళ్దామన్న సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది సరే ఊపిరి అందాక సఫోకేషన్ అయి చనిపోయారు. అండ్ ప్రజెంట్ వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం అయితే మోర్ దెన్ 120+ అని చెప్తున్నారు. బట్ ఇంకా కన్ఫర్మ్గా కంప్లీట్ రిపోర్ట్ వస్తే తెలియదు ఎంతమంది చనిపోయారు క్లియర్గా. అండ్ మోర్ దెన్ 150 మెంబర్స్ ఇంకా సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఉన్నారు. సో అసలు ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి ఒక రిలీజియన్ ఒక మతం ఏమంటే కమ్యూనిటీ మీటింగ్ గ్యాదరింగ్ అనేది ఒకటి పిలిచారు ఒక సభని ఏర్పాటు చేశారు. సో అందుకు దానికి ఒక ఆర్గనైజ్ చేసింది. అండ్ వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. అరేంజ్మెంట్స్ అని అయిపోయినాయి. మీటింగ్ బాగానే సక్సెస్ఫుల్ జరిగింది. చాలా మంది భక్తులు అతించే ప్రసాదం కోసం ఇచ్చే మెసేజ్ కోసమో లేకుంటే అని చెప్పే ప్రవచనాలు వినడానికి వచ్చారు. అండ్ అక్కడ మీటింగ్ బాగానే ప్రశాంతంగా అయిపోయింది. బట్ ఎప్పుడైతే ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం సమయంలో ఒకటే గేట్, ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఇక చాలాసేపు కూర్చుని ప్రజలు ఇక వెళ్ళిపోదామని తొందరలోనో లేదంటే అక్కడ ప్రసాదమో లేకుంటే తీర్థం ఇస్తున్నారు అది తీసుకుందామన్న ఆతృతలోనో ఆ గేట్లో నుంచి వెళ్దామని ఒకటే ఎగ్జిట్ గేట్ చిన్న కర్రతో వేసిన గేట్ వెళ్తుంటే ఒకరి మీద ఒకరు పడి ఆ తొక్కిసలాటలో అంతమంది చనిపోయారు. అసలు రీసెంట్గా మనం చాలా న్యూస్ వింటూ ఉన్నాం. రైలు ప్రయాణంలో చాలా మంది చనిపోయారని, లేకుంటే బస్ ప్రయాణంలో చాలా మంది చనిపోయారని, విమాన ప్రయాణంలో చాలా మంది చనిపోయారని, అండ్ రోడ్ ప్రయాణంలో చాలా మంది చనిపోయారని విన్నాం. అండ్ బోట్ ప్రయాణం చాలా మంది ప్రయాణంలో చనిపోయి విన్నాం. కానీ బట్ రీసెంట్ టైమ్స్లో ఇలా ఒక రిలీజియస్ గ్యాదరింగ్కి వెళ్ళి ఒక వర్షిప్ గ్యాదరింగ్కి వెళ్ళి ఇంతమంది చనిపోవటం అనేది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ చాలా బాధాకరమైన విషయం ఇది. అండ్ అందులో ఇంకా చాలా బాధాకర విషయం ఏంటంటే ఇందులో చాలా మంది చిన్నపిల్లలు అదేవిధంగా లేడీస్ ఎక్కువ ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. అండ్ ఇంకొందరు ఏమంటారంటే పక్కన ఒక డ్రైనేజ్ ఉంది, సో అందరు వెళ్ళిపోతుంటే అనుకోకుండా డ్రైనేజ్ పెద్ద ఏమంటారు ఒక గోయి ఉంది, అందరూ పడ్డారు. సో అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి సో అందరూ బయటికి రాలేక చనిపోయారు అంటున్నారు. బట్ న్యూస్ వాళ్ళు కొన్ని న్యూస్ వచ్చి చెప్పే ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళు సరిగైన మెజర్మెంట్స్ ప్రికాషన్స్ తీసుకోలేదు, సరే అరేంజ్మెంట్స్ చేయలేదు, ఎగ్జిట్ గేట్ ఎంట్రన్స్ గేట్ ఒక 3-4 ప్రొవైడ్ చేయలేదు. దర్ ఇస్ ఓన్లీ 1 ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్. సో ఒక్క గేట్ నుంచి అందరు రావాలి, అది కూడా నేరో ఉందని. సో ఎక్కువ వెడ్త్ ఎక్కువ లేదు, సో తక్కువ నేరో స్పేస్ నుంచి అందరూ ఒక్కసారి వెళ్ళిపోదామని అక్కడ మరి అక్కడ వాతావరణం ఎలా ఉందో తెలియదు, లేకుంటే వాళ్ళు సఫోకేట్ అవుతున్నారు, లేకుంటే వాళ్ళకి చాలాసేపు అయింది కూర్చుని ఇక ఇంటికి వెళ్దాం లేకుంటే ఆకలితో ఉన్నారో తెలియదు మరి. అండ్ చాలా మంది చనిపోయిన దాంట్లో అందరూ పేదవాళ్ళు చాలా మధ్య కుటుంబీకులకే వాళ్ళే వచ్చారు. బికాస్ దే బిలీవ్ ఒక మిరాకిల్ జరుగుతుంది, ఒక ఈ మీటింగ్ అటెండ్ అయితే మా లైఫ్లో ఒక బ్లెస్సింగ్స్ వస్తుంది, దేవుడి దీవెనలో ఆశీర్వాదాలు వస్తాయని ఒక ఆశతో వెళ్ళిన వాళ్ళందరూ ఆశీర్వాదాలు పొందుకుని అనుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే చనిపోయిన వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, గాయపడే వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ దగ్గర ఇలా చనిపోయిన వాళ్ళందరూ డెడ్ బాడీస్ పక్క పెడితే ఒక కుప్పల ఎంతంటే 100 మెంబర్స్ని ఇలా పెడితే ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్లో, ఆ విలేజ్ ఏరియాలో దగ్గర హాస్పిటల్లో ఎవరైతే పోలీస్ పర్సన్ హాస్పిటల్కి చూసారో ఆ సినారియో అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి అతను హార్ట్ అటాక్ వచ్చి అతను కూడా చనిపోయాడు పోలీస్ వ్యక్తి. అంటే అంత భయంకరంగా, అంత దుఃఖదాయంగా అంత ఏమంటారు హార్ట్ బ్రేకింగ్గా ఉన్నాయి సినారియోస్ అక్కడ. ఎందుకంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు చనిపోయారంటే ఎంత హ్యూమన్ ఎవరైనా సరే ఎంత స్టబ్బోన్ హార్ట్ అటాక్ అయిన పర్సన్ అయినా ఆ సిచ్యువేషన్ ఇస్తే వాళ్ళ హార్ట్ మెల్ట్ అవ్వాల్సిందే, బాధపడాల్సిందే. అండ్ నాకు అర్థమైన విషయం ఏంటంటే పోలీసులు అక్కడ ఎవరు లేరంట, పోలీస్ బందోబస్తు లేదు. అండ్ సెక్యూరిటీ వాలంటీర్స్ ఎక్కువ లేరంట. వాళ్ళని వచ్చిన ఎవరైతే భక్తుల్లో వాళ్ళు సరిగ్గా గైడ్ చేయడానికి కానీ లేకుంటే సత్సంగం అయితే అయిపోయిందో ఆ గ్యాదరింగ్ అయిపోయిన వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏ విధంగా వెళ్ళాలి గైడెన్స్ ఎవరు లేరు, కంట్రోలర్స్ ఎవరు లేరంట. అండ్ ఆ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తెలియట్లేదు, ఆ పోలీస్ వాళ్ళు అక్కడ ఎందుకు లేరు అర్థం కావట్లేదు. రీసెంట్గా లాస్ట్ మంత్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో వి ఆల్ నో దట్ గ్రౌండ్స్లో చావ ప్రసాదం పెట్టారు. సో ఆ చావ ప్రసాదం కోసం లాట్ ఆఫ్ పీపుల్ ఇండియా అరౌండ్ ఇండియా నుంచి చాలా మంది
చాలా మంది వచ్చారు, ఆ ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. బట్ ఇండియా లైక్ వచ్చిన అంతమందికి, లక్షలు వచ్చిన వాళ్ళ అంతమందికి తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో పోలీస్ బందోబస్తు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ఎగ్జిట్ కానీ, ఎంట్రీ గేట్స్ కానీ అన్ని ప్రతిదీ ఏమంటారు కరెక్ట్ ఆర్గనైజ్ చేశారు. లైక్ అలా వస్తూ పోతున్న వాళ్ళ కోసం అంత ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, ఒక సత్సంగ్ జరుగుతుంది, నియర్లీ ల్యాక్స్లో పీపుల్ వస్తున్నారు అన్నప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి అసలు ఎందుకు ఐడియా రాలేదు, లేకుంటే ఇంతమందిని ఎందుకు కంట్రోల్ చేయలేపారు, లేకుంటే అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఒక లైక్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అటు పిఎం మోడీ గారు కానీ, ఇటు యోగి సీఎం లైక్ ఎవరైతే యూపీ సీఎం ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ అయితే చేయని చెప్పేసి అయితే మొత్తానికి అయితే పోలీస్కి అయితే ఆర్డర్స్ ఇచ్చారు. సో కంప్లీట్ పిక్చర్ అనేది మనకి ఒక ఐ విట్నెస్ని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా బయటకు వస్తే తప్ప అసలు ఎవరైతే ఆ బోలే బాబా ఉన్నాడు అతను ఎందుకు అక్కడ కండక్ట్ చేశాడు, ఆ పోలీసు ఎవరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, అలాంటప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎందుకు వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ ఎందుకు లేవు, ఎందుకు వాలంటీర్స్ ఎక్కువ లేరు, ఎందుకు ఈ పబ్లిక్ కంట్రోల్ మేనేజ్ చేయలేకపోయారు, ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది, ఎందుకు అంతమంది 120 మెంబర్స్ దాకా చనిపోవడానికి అంత పెద్ద కారణం ఏమైందని చెప్పేసి, ఒకవేళ ఒక నేరో పాత అయినా లేకుంటే ఎక్కడైనా జరిగిందని చెప్పేసి కంప్లీట్ రిపోర్ట్ అయ్యాన్ని మనకు ఒక 1-2 days అయితే క్లియర్ పిక్చర్ రాదు. అంతవరకు గైస్ ప్లీజ్ మీరు ఎక్కడైనా సరే ఒక చిన్న ఎగ్జిబిషన్ కానీ, మూవీ థియేటర్స్కి వెళ్ళినా కానీ, మాల్స్కి వెళ్ళినా కానీ, ఏ గ్యాదరింగ్స్కి వెళ్ళినా పబ్లిక్ ఎక్కువ చోట బీ సేఫ్, కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బికాస్ లైఫ్ ఇస్ సో ప్రీషియస్. ఒకవేళ మీ మీరు ఒకవేళ జరగకుండా జరిగితే మీ ఫ్యామిలీలో జస్ట్ నువ్వు ఒక్కడే వెళ్ళిపోతావు, బట్ చాలా మంది వెనకాల మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో అది దృష్టిలో ఉంచుకొని మేక్ షూర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ప్రజెంట్ అయితే ఎవరైతే ఉత్తరప్రదేశ్లో చనిపోయిన ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి, అదేవిధంగా ఆ కుటుంబానికి నెమ్మది కలగాలనుకుంటూ ప్రే ఫర్ దెమ్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఎవరైతే హాస్పిటల్లో వాళ్ళు త్వరగా రికవర్ అయ్యి వాళ్ళు సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఎవరైతే ఇకపై ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్, అదేవిధంగా ఒక కొన్ని రూల్స్ అండ్ స్ట్రిక్ట్ కొన్ని ఫాలో విధంగా ప్రతి వారికి ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ ప్రతి వారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చే విధంగా ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ప్రతి వారికి లైక్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. Take care. Have peace.